అందరికీ నమస్కారం. అర్ధవీడు మండలం పూర్తిగా ఒక పాయ, రాకపోకలు పూర్తిగా ఆగిపోయాయి. దాదాపు 5 పంచాయతీలు వాగుటూరు నుంచి వెలగలపాయ వరకు అన్ని విధాలుగా ఆ 5 పంచాయతీల్లో దాదాపు 11 పల్లెలు ఉన్నాయి. ఆ 11 పల్లెలకు ఎటువంటి రాకపోకలు లేవు. పిల్లలు గాని, వైద్యులు గాని, మహిళలు గాని మిగతా ఏ అవసరాలకు వచ్చినా కూడా ఇటు ఖమ్మం గాని ఇంకో ఊరు గాని పోవడానికి అవకాశం లేకుండా పూర్తిగా ఈ వర్షపాతం వల్ల, ఈ తుఫాను వల్ల పూర్తిగా అంతరాయం కలిగింది. దయచేసి ఇప్పుడే కలెక్టర్ గారికి అందరం అర్ధవీడు మండలం, ఖమ్మం మండలం ముఖ్యులమందరము, ముఖ్య నాయకులు, మండల అధ్యక్షులు అందరము కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ 5 పంచాయతీల్లో ప్రజలందరినీ ఆదుకోవాల్సిన అవసరం ఉంది. దగ్గర ఉండి వారికి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆల్టర్నేటివ్ రూట్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. గడిచిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకసారి ఈ విధంగా అంతరాయం కలిగితే వెంటనే ఆల్టర్నేటివ్ రూట్ ఏర్పాటు చేసి దానికి ప్రత్యామ్నాయం కలిగించడం జరిగింది. ఇప్పుడు కలెక్టర్ గారికి ఏ రూట్ అయితే బాగుంటుందో కూడా చెప్పడం జరిగింది. వెంటనే త్వరలో స్పందిస్తామన్నారు. కానీ ఇంకొక 10 రోజుల వరకు ఆ ప్రాంతం రాకపోకలు ఆ నీటి వల్ల ఇబ్బంది అయితే ఉంది. ఆ త్వర ఇబ్బందులు పడతా ఉన్నారు. విషయం తెలిసిన తర్వాత, మనకు ఆ బాధ్యత తెలిసిన తర్వాత వెంటనే దాని పరిష్కారం చూపించకపోతే అక్కడ ఎటువంటి ఇబ్బందులు జరిగినా కూడా ఆ ఇబ్బందులు బాధ్యత ప్రభుత్వం తీసుకోవాల్సిందిగా, ఎందుకంటే హెచ్చరించిన తర్వాత, ప్రజలందరూ కోరుకున్న తర్వాత అక్కడ మనం పరిష్కారం చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. మరొకసారి 2-3 రోజుల్లోనే కలెక్టర్ గారు అన్ని విధాలుగా చర్యలు తీసుకొని అక్కడ ఆ రాకపోకలకి పరిష్కారం చూడాల్సిందిగా మరొకసారి కోరుతూ అర్ధవీడు మండలం వాగుటూరు నుంచి వెలగలపాయ పంచాయతీ వరకు ప్రజలందరూ ధైర్యంగా ఎటువంటి అన్ని విధాలుగా ఫోన్లు చేసుకుంటూ ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా ముఖ్య నాయకులు, కార్యకర్తలు అందరూ అందుబాటులో ఉంటారని తెలియజేస్తూ మరొకసారి కలెక్టర్ గారికి పూర్తి బాధ్యత తీసుకొని 2-3 రోజుల్లోనే పరిష్కరించవలసిందిగా